జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోటుకు 2 ఏళ్ళు పిలిపించాడు. కరెక్టే కదా? అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు రోడ్ ఎక్కేసేసి మేనిఫెస్టోలు తగలబెడుతున్నారు, మెగా డిఎస్సి ఫార్మ్స్ తగలబెడుతున్నారు, రచ్చ కింద చేద్దాం అనుకుంటున్నారు. గుమ్ము కూడా ఒక 10 మంది కూడా లేరు అక్కడ. వాళ్ళు మాత్రం అరాచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులకి వైకాపా నేతల మధ్యలో గొడవలు కూడా అయిపోతున్నాయి. రాష్ట్రం అంతటా అల్లకల్లోలం సృష్టిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరుకి జంప్. 4వ తారీఖున పిలిపిస్తే నేతిక్కడ లేకుండా వాళ్ళ శ్రేణుల్ని ఓడిపోయి కూర్చున్న ఎమ్మెల్యేలందరినీ ఉసికొలిపి పారిపోతే ఇది ఎక్కడ బలం? అసలు దీని వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. ఎందుకని వచ్చాడు ఇంత తొందరగా, ఎందుకని వెళ్ళిపోయాడు? ఇది అసలు ఇక్కడ కావాల్సిన మ్యాటర్. 4వ తారీఖు దగ్గర నుంచి 12వ తారీఖు దాకా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. లిటరలీ 2 ప్రెస్ మీట్లో 21 మంది రెడ్లు డ్రామా కంపెనీ నడిపినట్టు రైతులు అని చెప్పి ఒక మీటింగ్ పెట్టాడు. మెగా డిఎస్సి అన్నాడు, నేను వచ్చాక అని హామీలు ఇచ్చి